విశాఖపట్నం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. ఇండియన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 256 బంతుల్లో 17 ఫోర్లు 5 సిక్స్లతో 179 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. జైస్వాల్ ఈ భారీ సెంచరీతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. క్రీజులో యశస్వితో పాటు రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. ఇంగ్లాండ్ డెబ్యూ బౌలర్ 19 ఏళ్ల షోయబ్ బషీర్తో పాటు అహ్మద్ రెహాన్ కూడా 2 వికెట్లు పడగొట్టారు. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్తో బషీర్ తన ఇంటర్నేషనల్ క్రికెట్లో ఫస్ట్ వికెట్ పడగొట్టాడు. తర్వాత సీనియర్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్, స్పిన్నర్ టామ్ హార్ట్లీ చెరో వికెట్ తీశారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన యశస్వి క్రీజ్లో కుదురుకున్నాక చెలరేగిపోయాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం కాన్సంట్రేషన్ కోల్పోలేదు. రోహిత్తో పాటు తొలి వికెట్కి 40 పరుగులు జోడించాడు. ఫామ్లో లేని శుభ్మన్ గిల్ 34 పరుగులతో పర్వాలేదనిపించినా భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కూడా నిలదొక్కున్న తర్వాత అనవసరంగా వికెట్ సమర్పించుకున్నాడు. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న రజిత్ పాటిదార్తో కలిసి యశస్వి జైస్వాల్ 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫస్ట్ మ్యాచ్లోనే మంచి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తున్న రజిత్ పాటిదార్ని రెహాన్ అహ్మద్ అద్భుతమైన బంతితో బౌల్ చేశాడు. అక్షర్ పటేల్తో యశస్వి జైస్వాల్ 52 పరుగులు జోడించాక స్పిన్నర్ షోయబ్ బషీర్ అక్షర్ను అవుట్ చేశాడు. దీంతో లోకల్ బాయ్ శ్రీకర్ భరత్ మొదటి రోజు బ్యాటింగ్ దిగాడు. 23 బంతుల్లో 17 పరుగులు చేసిన అనవసరంగా వికెట్ సమర్పించుకోవడంతో మంచి అవకాశాన్ని కోల్పోయాడు. యశస్వి జైస్వాల్, రవిచంద్రన్ అశ్విన్ చివర్లో మరో వికెట్ అవ్వకుండా జాగ్రత్త పడటంతో తొలి రోజు 336 పరుగులకి ఆట ముగిసింది. స్పిన్నర్స్, ఫేసర్స్ ఎంత ఇబ్బంది పెట్టినా ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా యశస్వి పరుగులు రాబట్టాడు. 94 పరుగుల వద్ద ఒక భారీ 6తో సెంచరీ సాధించడం విశేషం. 151 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్ ఆ తర్వాత మరింత దూకుడు ప్రదర్శించాడు. ఈ సిరీస్లో ఇండియా తరపున యశస్విదే ఫస్ట్ సెంచరీ. యశస్వి జైస్వాల్ కెరీర్లో ఇది 2వ శతకం కాగా ఇండియాలో ఫస్ట్ది. ఇంగ్లాండ్పై స్వదేశంలో సెంచరీ చేసిన 15వ భారత్ ఓపెనర్ యశస్వి జైస్వాల్. చివరిసారిగా రోహిత్ శర్మ 2021లో సెంచరీ చేశాడు. 23 ఏళ్లలోపే స్వదేశీ, విదేశీ పిచ్చిల్లో టెస్ట్ సెంచరీలు చేసిన 4వ భారత్ బ్యాటర్ యశస్వి జైస్వాల్. అంతకుముందు సచిన్, రవిశాస్త్రి, వినోద్ కాంబ్లీలు ఈ ఘనత సాధించారు. స్వదేశంలోనూ విదేశాల్లోనూ సెంచరీ చేసిన నలుగురు కూడా రంజీ ట్రోఫీల్లో ముంబై తరపున ఆడిన వాళ్లే. మొదటి రోజు ఎక్కువ పరుగులు చేసిన ఇండియన్ బ్యాట్స్మెన్స్లో యశస్వి జైస్వాల్ 6వ స్థానంలో నిలిచాడు. ఇంతకుముందు 2004లో పాకిస్తాన్పై 228 పరుగులు వీరేంద్ర సెహ్వాగ్ చేశాడు. ఆ తర్వాత 2003లో కూడా వీరేంద్ర సెహ్వాగ్ ఆస్ట్రేలియాపై 195 పరుగులు చేశాడు. వసీం జాఫర్ 2007లో మొదటి రోజు 192 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ 2017లో 190 పరుగులు శ్రీలంకపై చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ 2006లో వెస్టిండీస్పై 180 పరుగులు చేశాడు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ ఈ రోజు 179 పరుగులు చేశాడు. ఒక్క రోజులో ఇంగ్లాండ్పై అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాట్స్మెన్గా జైస్వాల్ 3వ స్థానంలో నిలిచాడు. ఇంతకుముందు 2016లో చెన్నైలో కరుణ్ నాయర్ 232 పరుగులు చేశాడు. 1979లో సునీల్ గవాస్కర్ 179 పరుగులు చేశాడు. 1990లో మహమ్మద్ అజారుద్దీన్ 175 పరుగులు చేశాడు. 30 సంవత్సరాల తర్వాత టెస్టుల్లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా డెబ్యూ చేసిన వాళ్ళలో రజిత్ పాటిదార్ రెండోవాడు. ఇంతకుముందు సూర్యకుమార్ యాదవ్ 32 సంవత్సరాల వయసులో టెస్ట్ డెబ్యూ చేశాడు. ఫామ్లో లేని శుభ్మన్ గిల్ 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత 12 ఇన్నింగ్స్ల్లో 18.81 యావరేజ్తో కేవలం 207 పరుగులు మాత్రమే చేశాడు. శుభ్మన్ గిల్ని జేమ్స్ ఆండర్సన్ ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో 5 సార్లు డిస్మిస్ చేశాడు. ఈసారి కూడా అది కంటిన్యూ అయింది. మొత్తంగా తొలి రోజు ఆఖరిలో వికెట్లు పడిన టాస్ అడ్వాంటేజ్తో ఇండియా పైచేయి సాధించిందనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.